భార్య చనిపోయి ఇప్పటికి 4 రోజులు గడిచిపోయాయి. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మాత్రమే మిగిలిపోయాము. తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రతి విషయానికి ఏమండి అనే పిలుపుకు నేను దూరమయ్యాను. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించిన సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది. నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే భయం నాలో ఉండేది. సెలవు రోజుల్లో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది. ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడటానికి కూర్చుంటే, అమ్మ నీళ్ళు, అమ్మ తినడానికి ఏమైనా తీసుకురా, కొంచెం కాఫీ పెట్టబోయ్ అంటూ తనను మళ్ళీ వంటింట్లోకే పంపించేవాళ్ళం. నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీని చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను. తన ఇష్టాలను సైతం నేను గుర్తించలేకపోయాను. సినిమాలకు గాను, షికారులకు గాను తీసుకువెళ్ళలేకపోయాను. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు. ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యమైందనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని. ఏమండి పాలవాడికి డబ్బులు, పేపర్ వాడికి డబ్బులు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు కట్టే విషయం గురించి మరీ గుర్తు చేసేది. చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోవడానికి మరీ గుర్తు చేసేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు. తన గురించి ఎప్పుడు ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు. రాత్రి పనంతా ముగించుకొని నా పక్కన పడుకున్నప్పుడు ఏమండి ఎదలో నొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నడుము నొప్పిగా ఉంది అని అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల వచ్చినవిలే అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని. చివరకు ఆ ఎదనొప్పే హార్ట్అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్లే వరకు నేను గుర్తించలేకపోయాను. ఇంట్లో అంతా కొత్తగా ఉంది. వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఉదయం నుండి తిన్న ప్లేట్లు సింకులో అలానే ఉన్నాయి. పిల్లలు ఏది పట్టనట్టు తమ మొబైల్ ఫోన్లలో బిజీగా గడుపుతున్నారు. తను ఉన్నన్ని రోజులు అన్నీ సులభంగా అయిన పనులు ఇప్పుడు మాకు భారంగా మారాయి. పిల్లలు తమకు కావలసిన నూడిల్స్ తిని ఖాళీ ప్యాకెట్స్ను కూడా సింక్లో పడేశారు. అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపుకు నడిచాను. లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపే గోడ మీద వేలాడుతున్న తన చిత్రాన్ని చూసి తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. తనను నిర్లక్ష్యము చేయకుండా ఉంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళమని తలుచుకుంటూ భారంగా కళ్ళు మూశాను. కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది. కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసినా కూడా ఏంటి ప్రయోజనం? వేటినైనా ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకోవాలి. ఇది ఒక కథ, వాస్తవ గాథ మాత్రం కాదు.